త్వరలో ఖాళీ కానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గులాబీ పార్టీకి కీలకం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ఉప ఎన్నికల అనుభవాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. కారు స్పీడ్ పెంచి కాంగ్రెస్ సర్కారుకు షాక్ ఇవ్వాలనుకుంటోంది. ఇంతకీ గులాబీ పార్టీ నుంచి రేస్లో ఉన్న అభ్యర్థులు ఎవరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం ఎవరికుంది? దీనిపై గులాబీ దళంలో జరుగుతున్న చర్చ ఏంటి చూద్దాం. తెలంగాణలో త్వరలోనే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి 29తో పదవీకాలం ముగియనుంది. ఈ 2 స్థానాల్లో గతంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఉప ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. 2027 ఫిబ్రవరిలో ఈ 2 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అప్పటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్లో కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 2 సార్లు ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం నుంచి సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా ఉన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తెగా వాణీదేవికి గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాణీదేవిని గెలిపించుకుంది. వచ్చే ఎన్నికల్లో సురభి వాణీదేవి పోటీకి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వయోభారం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వాణీదేవి పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం గులాబీ పార్టీ సెర్చ్ చేస్తోంది. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానంలో గత ఉప ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ఫోకస్ పెట్టి రాకేష్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇటీవల పోటీ పరీక్షలకు రాకేష్ రెడ్డి ఈ క్లాస్ యాప్ ప్రారంభించారు. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, యువతలో ప్రత్యేక గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్న రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మద్దతు బలంగా ఉంది. ఇక తనకు అవకాశం ఇస్తే గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసొస్తుందనే అంచనాతో రాకేష్ రెడ్డి ఉన్నారు. మరోవైపు వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి సైతం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అగ్రనాయకత్వానికి నమ్మకంగా ఉండే తనకు అవకాశం వస్తుందనే ఆశాభావంతో వాసుదేవరెడ్డి ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అన్వేషిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఐఆర్ఎస్ అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారి బీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అదే సమయంలో స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో మరికొంతమంది పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. మొత్తానికి ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. రేసులో చాలా మంది ఉన్నా చివరికి బరిలో నిలిచేదెవరో చూడాలి మరి.